నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వాక్యాన్ని వినుచున్నటువంటి దేవుని పిల్లలైన మీకందరికీ వందనాలు. ఈ దినము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును మనం బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. శ్రద్ధ కలిగి ప్రభు మాటలపై మనసుంచవలసిందిగా ప్రభు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మరి బైబిల్ గ్రంథము మనకు సెలవిచ్చిన ప్రకారము మన భక్తిని మనము కొనసాగించవలసిన వారమై ఉన్నాం. అందువలన దేవుడు భూలోక మానవులందరికీ కూడా వారు ఏ రీతిగా ప్రభుని సేవించాలి, ఏ రీతిగా ప్రభుని అనుసరించి నడుచుకోవాలి, ప్రభు ఇష్టమేది, ప్రభు చిత్తమేది అనేది బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మానవాళికి తెలియజేశాడు. గనుక భూలోకమందు దైవానికి ఇష్టంగా మనం బ్రతకాలి అంటే దేవుడిచ్చినటువంటి గ్రంథాన్ని మనము శ్రద్ధగా చదివి, లేదా ఎవరైనా వివరిస్తూ ఉండగా శ్రద్ధగా విని బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా మనం చేయాలి. కానీ మన సొంత నిర్ణయాలు కానీ లేదా ఎవరి యొక్క అభిప్రాయాలు కానీ నెరవేర్చడానికి వీల్లేదు. పైగా దేవుడు ఈ గ్రంథానికి ఒక ప్రత్యేకతనిచ్చాడు. ఈ గ్రంథంలోనికి దేనిని చేర్చకూడదు, ఈ గ్రంథంలో నుండి ఏదియూ తీసివేయకూడదు అని చెప్పాడు. గనుక గ్రంథము ఎలా ఉండమని చెప్పిందో అలా ఉండాలి. మనం గ్రంథము ఏమి చేయమని చెప్పిందో అది మనం చెయ్యాలి. గ్రంథము ఎలా నడుచుకోమని, ప్రవర్తించమని, ఆలోచించమని, మాట్లాడమని గ్రంథము మనకు బోధించిందో ఈ గ్రంథాన్ని అనుసరించి నడుచుకోవాలని 66 పుస్తకాల శ్రేష్టమైన బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకి దయచేశాడు. గనుక భూమి గతించిన, ఆకాశము గతించిన దేవుని మాటలు గతించవు. నేటికి 6000 సంవత్సరాల చరిత్రను తన యందు నిక్షిప్తపరుచుకున్నటువంటి ఈ గ్రంథం ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మరి తన యొక్క అంబుల పొదిలో బాణములు కానీ, ఒక వేటగాడు తన అంబుల పొద్దులో బాణములను నింపుకున్నట్లుగా సాతాను గుండెలను చీల్చుకొనడానికి, సాతాను యొక్క తంత్రములను ఛేదించడానికి బలమైన విల్లు, బలమైన బాణములు దేవుడు మనకు సిద్ధపరిచి ఉంచాడు. అయితే మనము ఈ గ్రంథాన్ని వినియోగించుకొని సాతాను కల్పించినటువంటి ఆలోచనలన్నిటినీ మనుషులలో నుండి మనము తొలగించు వారమై ఉండాలి, సంహరించు వారమై ఉండాలి. గనుక సాతాను వ్యర్థమైనటువంటి అనేకమైన బోధలు సమాజంలోనికి తీసుకొస్తూ ఉండగా ప్రతి ఒక్క బోధన కూడా మనము బైబిల్ గ్రంథం ద్వారా పరిశీలించి ఏది దైవానికి అనుకూలమో, ఏది బైబిల్ చెప్పిందో దానిని మాత్రమే మనము స్వీకరించాలి. మరి సభ్య సమాజంలో విశ్వాసులైనటువంటి ప్రాముఖ్యముగా స్త్రీలలో ఉన్నటువంటి సందేహము, మరి ఆ యొక్క ఆలోచన ఏమిటంటే స్త్రీలు ముసుగు వేసుకొనవచ్చా లేదా ముసుగు వేసుకొనక ఉండొచ్చా? ఇటువంటి ఆలోచనలు విశ్వాసులైనటువంటి వారి హృదయాల్లో మెదులాడుతూ ఉండగా కొందరు బోధలు కూడా వాక్యానికి వ్యతిరేకంగా ముసుగు వేసుకొని లేదా ముసుగు తీసివేసి అనేటువంటి 2 రకాల బోధలు కూడా నడిపించబడుతూ ఉన్నాయి. ఏది వాక్యానుసారమో మనము గమనిద్దాం. స్త్రీ ముసుగు వేసుకోవాలా లేదా వేసుకోకపోయినా
సరిపోతుందా, దేవుడు ఇష్టపడతాడా అని మనము ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యము నుండి చదువుతూ ఉన్నాను. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటైనను క్షౌరము చేసుకొనుటైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయు నయున్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగనే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. గనుక పురుషులు హెచ్చవలెను, స్త్రీలు తగ్గవలెను. మరి ఇటువంటి పద్ధతిని మనం అవలంబించినప్పుడు చక్కగా వాక్యానుసారముగా మనము కొనసాగినట్లుగా మరి నిర్ధారణ చేయబడుతుంది. కనుక ఎవరెన్ని చెప్పినా మరి ఎవరు కూడా ఏ విధంగా గలిబిలి కావాల్సిన అవసరం లేదు. స్త్రీలు తప్పనిసరిగా ముసుగు వేసుకోవాలి. ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలి. సంఘ సహవాసములో ముసుగు అనేది స్త్రీకి గౌరవం అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ముసుగు వేసుకొనకపోవడం మాత్రం ఆ స్త్రీకి అవమానం అని వాక్యము తెలియజేస్తూ ఉంది. మరి మీకు దైవికమైనటువంటి మరి ఘనత కావాలంటే, దేవుడు ఇష్టపడాలి అంటే, దేవుడు మిమ్మల్ని అంగీకరించాలి అంటే, మీరు ప్రార్థన చేయునప్పుడు మీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరాలి అంటే, మీరు దైవికమైన కార్యములు చేయునప్పుడు మిమ్మల్ని దేవుడు అంగీకరించాలంటే స్త్రీలైతే మాత్రం ముసుగు వేసుకొనవలసినదే. స్త్రీ తప్పనిసరిగా తన తలను కప్పుకొనవలసిందే. అయితే పురుషుడైతే ముసుగు వేసుకొనకూడదు. మరి దేవుని వాక్యం ఎలా చెప్తూ ఉంటే మనము అనేక రకాలైనటువంటి బోధల చేత మనం ఏమాత్రం కూడా గలిబిలి కాకుండా స్త్రీలందరూ ముసుగులు వేసుకొని చక్కగా ప్రభు సన్నిధిలో మరి గౌరవాన్ని పొందండి, అవమానము నుండి విడుదల పొందండి. అయితే రకరకాలైనటువంటి మరి అలంకరణ చేసుకున్నవారు మరి వారి యొక్క హెయిర్ స్టైల్ని మరి రకరకాలుగా చేసుకొని అది ప్రజలకు చూపించుకొని మేమందరికీ అందంగా కనపడాలి అన్నట్లుగా కొందరు స్త్రీలు మరి వాక్యం చెప్పేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ, దైవికమైన కార్యములలో ఉండేటప్పుడు కానీ మరి ఆ స్త్రీలు మరి వారి వారి అందమైనటువంటి వారి యొక్క సౌందర్యాన్ని చూపించుకోవాలి, ముఖాన్ని చూపించుకోవాలి, లేదా వారు కత్తిరించుకున్నటువంటి లేదా ఆ యొక్క స్టైల్గా వారు చేసుకున్నటువంటి ఆ తలను చూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది దైవికమైనది కాదు, ఇది పూర్తిగా సాతాను సంబంధమైనది. కనుక ప్రతి సేవకురాలు, ప్రతి విశ్వాసి సంఘములో ముసుగు వేసుకొని దేవునికి ప్రార్థన చేసిన ఎడల దేవుని వాక్యాన్ని నెరవేర్చిన వారు అవుతారు. అట్టి వారిని దేవుడు బహుగా దీవిస్తాడు. బైబిల్లో దేవుడు చెప్పాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా మాటలు మీరు గైకొంటారు, నా ఆజ్ఞలు మీరు గైకొంటారు అని చెప్పాడు. నిజంగా దేవుణ్ణి ప్రేమించేటువంటి విశ్వాసులైతే, దేవుణ్ణి ప్రేమించేటువంటి సేవకురాండ్రైతే తప్పనిసరిగా ముసుగు వేసుకొనవలసిందే. ఇది వాక్యానుసారము. గనుక మరి ఈ వాక్యాన్ని మనము గౌరవిద్దాం. వాక్యానుసారముగా
మరి స్త్రీలైతే ముసుగు వేసుకొని ప్రార్థించండి, పురుషులైతే ముసుగు లేకయే ప్రార్థించమని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇటు వాక్యము మనందరి వినికిడిలో ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమెన్.